ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి కస్బా సంపత్ గారు వేదిక పైకి రాగలరు. మరియు శ్రీ మూఢరామకృష్ణ గారు వేదిక పైకి రాగలరు. శ్రీ డాక్టర్ విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా గారు వేదిక పైన రాగలరు. ఉన్నత పాఠశాల శ్రీ ధర్మాల్ శ్రీనివాస్ గారు, శ్రీ శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఇలందుల ప్రభాకర్ గుప్తా గారు, అవగాహన అధ్యక్షులు కుకుట్ల నవీన్ గారు, ధనలక్ష్మి గారు, మాది వేరే వాళ్ళని మాత్రం తిరిగి వాళ్ళండి డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా గారు. ఎవరైతే గెస్టులు పిలిచామో వాళ్ళే కూర్చోవాలి ప్లీజ్. ప్లీజ్ నేటి నుండి మనం నూతన సంవత్సరం ప్రారంభమైంది. జనవరి 1 నూతన సంవత్సరం కాదు, కానీ చాలా మంది జరుపుకుంటారు. దయచేసి ఇక నుంచి అయినా కానీ ఉగాది మన నూతన సంవత్సరంగా ఎంచుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇక వచ్చే నెల 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాం. 2 సంవత్సరాల దాదాపు అవుతుంది. ఇంచుమించు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వచ్చిందని చెప్పాము. ఖచ్చితంగా సమయానుకూలంగా ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తామని. అయితే 9వ తారీఖు కన్నా ముందు మేము ఒక నియమావళి తయారు చేశాం. మా సభ్యులు నియమావళి కన్వీనర్ అయిన మాంగళ విజయ్ గారు మరియు దేవత చంద్ర గారు నియమావళి తయారు చేయడం జరిగింది. అది కార్యవర్గం చేత అప్రూవ్ చేయడం జరిగింది. దీని విషయంలోనే ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు అనుబంధ సంవత్సరాల మొత్తం కమిటీతో ఈ తీర్మానం ఏదైతే నియమాలు పుకుందో దాని విషయంలో చర్చించడం జరుగుతుంది. దయచేసి అనుబంధ సంవత్సరాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గంతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. మరియు అదే రోజు జనరల్ బాడీ సమావేశం కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. జనరల్ బాడీ అయిన 21 రోజుల్లోనే డిక్లేర్ చేస్తాం. డేట్ కూడా ఎన్నికలు డిక్లేర్ చేస్తాం. దయచేసి ఎవరైతే సభ్యత్వం పొందారో ఇంకా కొంత టైం ఉంది కాబట్టి పొందిన వాళ్ళు సభ్యత్వం స్వీకరించి మీరందరూ సభ్యులు కావాలని. ఇంటి ఓనర్స్ ఇబ్బంది పెట్టి వాళ్ళని బయటకు పంపడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త మాకు కొన్ని అలాంటి సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. అయితే వీరి కొరకు ప్రత్యేకంగా మన వర్ది రోడ్లోని మన శ్మశాన వాటికకు ముందు భాగంలో పైన 13 రోజులు విద్య కర్మలు చేసుకోవచ్చు. అలాంటిది మీకు 15 రోజుల లోపల ఇది అందుబాటులో వస్తుంది. దయచేసి అలాంటి వారు ఉంటే మాకు తెలిస్తే వారికి ఫ్రీగా 13 రోజులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక అదే కాంప్లెక్స్లో 4 రూములు కూడా నిర్వహించడం జరిగింది. మా కార్యవర్గం దాదాపు 9 నుంచి 10 లక్షల రూపాయలు మా కార్యవర్గం చేత ఇవ్వడం జరిగింది. మిగిలింది మన కిరాయి వస్తున్నాయి, దాంట్లో అడ్జస్ట్ చేశాం. దయచేసి మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించిందే. ఇక ఏదైతే నెలకు 500 రూపాయలు 52 మందికి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది దాదాపు సంవత్సరం కాదు అవుతుంది. చాలా కోఆపరేషన్ చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై
పరమేశ్వరి మాతాకి నగరేశ్వర భగవానికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మొట్టమొదటగా గత 45-50 సంవత్సరాల నుండి శంకరయ్య పంతులు గారు వారి తండ్రి గారు నేను కూడా సుమారు 10 నుంచి కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొంటా ఉన్నా. మొట్టమొదటిగా శంకర పంతులు గారికి పాదవందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ సంఘ అధ్యక్షులు సోదరుడు కొండ వీక్షక గుట్ట గారికి మరియు వారి కమిటీ సభ్యులకు ఈ పంచాయతీల కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులకు మరియు గల్లీ ఆర్యవైశ్య గల్లీ సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మహిళా కమిటీ సభ్యులకు మహిళా సోదరిమణులకు ఇందూరు నగర ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు యువకులకు చిన్నారులకు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు. అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే ఉగాది వరకు తమ తమ జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తమ తమ వ్యాపార సంస్థలు జాబ్లలో ప్రొఫెషనల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ దయ ఉంటే అమ్మ మన దగ్గర ఉంది. చాలా ఆనందం. ఇక ఎలక్షన్ల గురించి మామ చెప్పడం జరిగింది. ఇంకా నెల రోజులు మీ బాధ్యత దాన్ని ఇంకా పటిష్టంగా నిర్వహించాలి. ఏదో 4 నెలల ముందటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు. నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. గతంలో మాదిరి కాకుండా ఖచ్చితంగా సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ అనేది నిజంగా వారి గొప్ప మనసుకు నిదర్శనం. మనం అందరం కూడా చెప్పడం పెట్టాల్సిందే. వారికి తెలుసు అందరికీ కూడా. అదేవిధంగా కొత్త నియమాలని చెప్తా ఉన్నట్టు అది అనుబంధ సంస్థలు మరియు కమిటీ సభ్యుల మీటింగ్ తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫార్మల్ 21 రోజుల్లో ఎలక్షన్ అంటూ ఉన్నారు. ఇప్పుడే ప్రకటించకుండా జనరల్ బాడీలో పెట్టిన తర్వాత ఇందూరు నగర ప్రజలందరి అంటే సూచనలు సలహాలు తీసుకోండి. నిజానికి ఎక్కడ ఏది సలహాలు ఇస్తారో దానికి పాటించాలని మీకు కోరుతా ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకుంటా ఉంటాను. అత్యధిక ఓటర్లు నిజామాబాద్ అర్బన్లో ఇందూరు అర్బన్లో అంటే మైనారిటీ పక్కన పెట్టి 42% రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఆ పాపం. ఆ తర్వాత ముందుకు తప్పాలి. ఆ తర్వాత ముదిరాజులు అనుకుంటా 3వ స్థానం 4వ స్థానం అంటే మైనారిటీ పక్కన పెట్టి ఆర్యవైశ్యులు. ఎక్కడ చెప్పినా నేను 20,000 ఓటర్లు మా దగ్గర ఉండాలని నేను గర్వంగా చెప్తా ఉంటా. మరి సభ్యత్వం మాత్రం 9,500 అయింది. పరంపరగా అతి వేగంగా సభ్యత్వ సమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా నేను కోరుతాను. దయచేసి ఇప్పటి నుంచే నేను నువ్వు నా గ్రూపు నా ప్యానల్ అనకుండా ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. ఇందూరు ఆర్యవైశ్య సంఘంలో అంటే పట్టణ సంఘానికి కాకుండా నగరం మొత్తం మీద అనేక సంవత్సరాల నుండి ఈ సమస్యలు నడుస్తూ ఉన్నాయి. ఐక్యమత్యంగా ఆలోచించి కలిసికట్టుగా యూనిట్గా ఉండి ఒక యూనిట్ని నిర్మించుకోండి. వీలైతే యునానిమస్గా ఆ కమిటీని ఏర్పాటు చేసే విధంగా
నేను మీ అందరి తరఫునండి అంటే అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇక భారతదేశంలో పుట్టడం, అందులో హిందువులుగా పుట్టడం, అందులో వైశ్యులుగా పుట్టడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతమే. దేశంలో పుట్టిన ఎవరికైనా, ఏ జాతి అయినా, ఏ కులంకైనా వారి జాతి మీద, కులం మీద అభిమానం ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. కానీ మనకు జరిగిన ఒక చిన్న సంఘటన, ఎందుకంటే ఇతరుల సంఖ్యలో చెప్పాల్సిన అవసరం అనిపించింది. పొట్టి శ్రీరాములు గారి పేరు, యూనివర్సిటీ పేరు మార్పు. నేను ప్రిపేర్ అయిన తర్వాత కూడా కొందరు నా తోటి ఎమ్మెల్యే చెప్పారు, అన్న కులానికి సంబంధించింది అసెంబ్లీలో మాట్లాడతామంటే బరాబర్ మాట్లాడతా, నేను వైశ్యుగా ఉన్నందుకు గర్వపడుతున్నా చెప్పిన వాళ్ళు. నేను చాలా స్పష్టంగా సురవరం ప్రతాప్ రెడ్డికి ఎక్కడ అవమానం చేయలేదు. ఆయన గొప్పతనాన్ని కూడా నేను చెప్పిన. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీకి మీరు పేరు మార్చుంది, ఎందుకు ఇంకా ఇష్టపడే అడిగిన నేను బాగా. అది దయచేసి గుర్తించాను, దయచేసి. ఎందుకంటే అది ఎక్కడైతే ఆర్య వైశ్యులు అన్ని మేనేజ్ చేస్తారో అది సక్సెస్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దేశ సంపద తీసుకోండి, రాజ్య సంపద తీసుకోండి, అత్యధిక దేశ సంపద ఆర్య వైశ్యుల నుంచే వస్తూ ఉంది. 70%. ఒకప్పుడు మీటింగ్ హైదరాబాద్లో చెప్పిన, మీరు మా నిజామాబాద్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారు, మా ఇంటిని ఆదర్శంగా తీసుకోండి రాజకీయంగా. ఆ తర్వాత రోజు రోజుకు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, సౌత్ ఇండియాలో ఓవరాల్గా ఆర్య వైశ్యుల రాజకీయంగా వారి ఉనికి తగ్గిపోతా ఉంది. అది ఒక కారణం మన దగ్గర అధికార పార్టీకి ఉండండి తప్పకుండా. ఎందుకంటే మనమంతా వ్యాపారస్తున్నాం, మన వ్యాపారాల కోసమనో ఇంకా దేనికోసమనో. కానీ ఎన్ని రోజులు మనం సెకండరీగా ఉంటాం, ఎన్ని రోజులు మనం చేతితో పనిచేస్తాం. అదే మొన్నటి ఎలక్షన్లో 7 ఆర్య వైశ్య ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. సీఎం మన రేఖా గుప్తా ఎంత గర్వంగా ఉంది. నువ్వు నార్త్ ఇండియా ఏ స్టేట్లో తీసుకున్నా కానీ ఆర్య వైశ్య రాజకీయంగా బాగా చైతన్యంగా ఉంది. ఇక్కడ కూడా రాజకీయంగా ఎదగాలని మొన్నటి ర్యాలీ ఏదైతే దిచ్చుకోవాల కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున వస్తే చాలా బాగుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. భవిష్యత్తులో ఇవన్నీ కూడా కాకుండా మనం చూద్దాం. మా అక్కడిలో చెప్పినా వందల మంది వస్తుంది. ఆర్య వైశ్య పేదోడికి కూడా ఇబ్బంది అయిందంటే మనం అంతా దగ్గర కావాలి. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది అయిందంటే అందరం పోవాలా. ఇవాళ చెప్పుకోలేని పరిస్థితి. లవ్ జిహాద్ పేరు మీద కానీ, మత మార్పిళ్ళు కానీ జరుగుతూ ఉంటే చెప్పుకోలేదు. ఎందుకంటే ఎంత టీం ఉన్నదంత ధైర్యం ఉండాలన్నది. తప్పకుండా మనమందరం కూడా దయచేసి అందరికీ ఒక మీ అన్న లెక్కన తమ్ముళ్ళ లెక్కన సూచన చేస్తూ ఉన్నా. ఇటువంటి తప్పిదాలు జరగకుండా భవిష్యత్తులో ఉండాలని, ఐక్యమత్యంగా ఉండాలని, పట్టణ సంఘం మరియు అనుబంధ సంస్థల ఎన్నికలు ఒక మంచి వాతావరణంలో కలిసికట్టుగా యూనిట్గా ఉండి జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఒకసారి ఉగాది పండుగ శుభ సందర్భంగా ఆర్య వైశ్య నగర, ఇందూరు నగర ఆర్య వైశ్య మరియు జిల్లా ఆర్య వైశ్య సోదర సోదరులందరికీ, యువకులకు, చిన్నారులకు, పెద్ద మనుషులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. సూరణ గారు దుర్గాం దేవీం శరణం ప్రపద్యే సుతరసికరసే నమః. ఓం గణపతిం హవామహే కవిం కవీనాయ సరస్వతీ వాదేవి వీణామయ పవిత్రయ భవతో గౌరీ
दक्षरे दपदे विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवशे मंगलसंचक्राब्ज काशोत्पला